హయత్ నగర్లో స్కూల్ ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్కూల్ ఫీజును ఒకేసారి 40% పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇలా ఒకేసారి 40% మేరకు ఫీజులు పెంచడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు భారంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంచి మేము ధర్నా చేస్తున్నామండి. మేము పేరెంట్స్ అందరం మాకు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు పెంచామని చెప్పేసి 15 days ముందే చెప్పారు. మాకు ఇన్ఫార్మ్ చేసేసరికి మాకు నచ్చక ఇన్ఫర్మేషన్ అనేది నచ్చక మేము ధర్నా చేస్తున్నాము. ఫీజు ఒకేసారి 30 to 50% పెంచండి కరెక్ట్ కాదు. అది మేము ఆ క్వశ్చన్ మేము రేజ్ చేసాము అందరం కలిసి పేరెంట్స్. సో ఇలా 2-3 సార్లు జరగగా లాస్ట్ వీక్ అయితే మేడం ఏమని చెప్పారంటే ప్రామిస్ చేశారు 15th కలుస్తాము, 15th రోజు మా మీటింగ్ నడిపిద్దాము, సో ఆ రోజు మాట్లాడదాం, మేనేజ్మెంట్తో మేము డిస్కస్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో దట్ మేము దానికోసం ఈరోజు వచ్చాము. కానీ మేడం గారు ఈరోజు లేరు, అదే మేము అందరం డిసప్పాయింట్ అయినాం. ఈరోజు మేము చెప్పిన టైంకి మేము వచ్చినప్పుడు మేడం కూడా ఆ టైంకి ఉండాలి కదా, లేరు, ఎందుకు లేరు, రావాలి అని మేము అడుగుతున్నాము. కానీ మేనేజ్మెంట్ ఏమో తను షాపింగ్కి వెళ్ళింది, ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఏదో రీజన్ చెప్తున్నారు. బట్ మాకు ఆ రీజన్స్ కరెక్ట్ కాదు కదా. ఇంతమంది పేరెంట్స్ గ్యాదర్ కాబట్టి మేము చాలా రిస్క్ తీసుకుంటే కానీ కాదు. ఒకేసారి మీరు ఫీజు పెంచడం అనేది ఇది రాంగ్. చెప్పాలంటే ఒక 10% ఓకే, కానీ 30 to 50% అంటే అందరు పేరెంట్స్ అందరు ఉన్న వాళ్ళు లేరు. ఇందులో చాలా మంది లో క్లాస్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, హై క్లాస్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత ఫీజు తక్కువ అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయించారు. ఒక రీజను గ్రౌండ్ బాగుంటుంది, చూ టైం బాగుంది, పిల్లలు గ్రౌండ్ పరంగా ఫిజికల్గా ఉండాలి, స్టడీ ఒకటే కాదు అన్న